వేరే వాక్యం సిద్ధపడ్డాను, కానీ ఆల్రెడీ మీరు ఈ 2 పత్రికలు చదివారు కాబట్టి జాగ్రత్తగానండి. ఈ 2వ పేతురు పత్రిక అలాగే యోధా పత్రిక మీరు చదివారు కాబట్టి దీంట్లోంచే మీకు ఈ రోజు నేను వాక్యం ప్రకటించాలనుకుంటున్నాను. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇందులోంచే వాక్యం ప్రకటించాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు దీంట్లోంచి మాట్లాడితే మీకు మరింత అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ప్రభు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క పేతురు గారు రాసిన 2వ పత్రికలో, యోధా గారు రాసినటువంటి పత్రికలో ముఖ్యమైనటువంటి సారాంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దేవుని వాక్యాన్ని చెరిపే అబద్ధ బోధకులు తయారయ్యారు. అంటే సేవకుల వేషం వేసుకొని, దేవుని యొక్క దైవ సేవకుల వేషం వేసుకొని వారు వాక్యాన్ని చెరిపి బోధిస్తూ, దేవుని మాటలను తప్పుడు విధానాల్లో బోధిస్తూ వారు అనేక మంది విశ్వాసులను, సంఘాలను చెదరగొడతా ఉన్నారు. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఏమండి, బోధలు 3 రకాలు. ఎన్ని రకాలు చెప్పండమ్మా? 3 రకాలు. ఏమండి, ఆరోగ్యకరమైన బోధ, ఇది తిమోతికి రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. ఏం బోధ అండి ఇది? ఆరోగ్యకరమైన బోధ. అంటే ఈ బోధ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ ఇది. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఆ బోధ నేటి సంఘాలకు చాలా వరకు కొదువైపోయింది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? రెండోది అబద్ధ బోధ. ఏం బోధ అండి ఇది? అబద్ధ బోధ. హల్లెలూయా. ఏమండి, అబద్ధ బోధ అంటే వాక్యములో లేనిది బోధించే బోధ. ఒకటేమో వాక్యానుసారంగా బోధించే బోధ, అది ఆరోగ్యకరమైన బోధ. రెండేదేం బోధ? అబద్ధ బోధ. ఇది మనకు ఇట్టే అర్థమైపోద్ది. అబద్ధ బోధ మనకు ఊహనే తెలిసిపోద్ది. మూడవది భిన్నమైన బోధ. ఏం బోధ అండి? భిన్నమైన బోధ. ఏమండి, ఇది తప్పుడు బోధ. అంటే వాళ్ళు వాక్యాన్ని చూపిస్తారు, కానీ వాక్యాల్లో నుంచి మనం తప్పుడు విధానంలో నడిపిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం? వాళ్ళ వాక్యమే చెప్తున్నారు కదా, వాక్యం ఉంది కదా. వాక్యంలో ఒక అర్థం ఉంటది, వాక్యంలో దేవుడు ఒక ఉద్దేశంతో మాట్లాడతాడు. ఈ యొక్క బోధకులు తమకు అనుకూలంగా దాన్ని మార్చుకొని ప్రజలను తప్పుడు త్రోవలను నడిపిస్తారు. ఈ బోధ చాలా ప్రమాదకరం. అర్థమైందండి? అబద్ధ బోధ కన్నా భిన్నమైన బోధ చాలా ప్రమాదకరం. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భిన్నమైన బోధ అంటే అర్థమైందంటే వాక్యంలో ఉన్న విషయాన్నే వారు భిన్నంగా బోధిస్తూ ఉంటారు. వాక్యానికి అనుకూలంగా బోధ చేయరు. అమ్మా వినండి, కొత్తగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వచ్చి నేను సేవకుడిని అంటే వాళ్ళని మీ ఇళ్లలో చేర్చుకోకూడదు. అర్థమైందండి? ఎందుకని? ఆ వ్యక్తుల్లో వాళ్ళు ఏం బోధిస్తున్నారో నీకు తెలీదు, ఏం చెప్తున్నారో నీకు తెలీదు. అలాంటి సమయంలో నువ్వు ఇంకా చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలా. నేటి దినాల్లో ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లో ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు, ఊరూరు తిరుగుతూ ఉన్నారు, ముగ్గురు కలిసి తిరుగుతూ ఉన్నారు. వారు ఎవరిని కలుస్తారో తెలుసండి? దేవుని ఎరగలేని వాళ్ళు కాదు, దేవుని ఎరిగిన వాళ్ళ దగ్గరకు వచ్చి భిన్నమైన బోధలు బోధించే వాళ్ళు ఉన్నారు. మీ సంఘంలో ఏం చెప్తున్నారు మీకు? మీ సంఘంలో ఏం బోధిస్తున్నారు మీకు? మీ దైవజనుడు ఎలా చెప్తున్నాడు మీకు? ఇదిగో అది అలా కాదు, ఇలాగది, అది అట్లా కాదు, ఇట్లా అని బోధించే వాళ్ళు నేటి దినాల్లో తయారయ్యారు. వారే భిన్నమైన అబద్ధ బోధకులు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కపటమైన అపోస్తుల వేషం ధరించుకున్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ యొక్క అబద్ధ బోధకులను గురించి మనం చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ యొక్క పేతురు గారు ఈ పత్రికను రాస్తూ అంటూ ఉన్నాడు, ఇదిగో నేటి దినాల్లో ఉన్నారు, తర్వాత కాలంలో కూడా వీరు వస్తారు, ఉండబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఆ బోధ కొరకు మీరు పోరాడాలని యోధా గారు రాస్తూ ఉన్నాడు. ఏ బోధ కొరకు? మనం నమ్మినటువంటి బోధలో, మన సిద్ధాంతంలో మనం నిలబడాలి. అబద్ధ బోధ బోధించే వారి విషయంలో మనము దేవుని బిడ్డలారా పోరాడేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. ఈ అబద్ధ బోధకుల లక్షణాలు ఎంతో స్పష్టంగా రాయబడ్డాయి. నేను మీకు వాటిని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏమంటే ఈరోజు సంఘం వారిని ఎలా గుర్తుపట్టాలి? సంఘం ఒక వ్యక్తి వచ్చినప్పుడు అది సరైన సేవకుడా, అబద్ధ బోధకుడా అనేది ఎలా తెలుస్తుంది? ఎలా నేర్చుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని రాస్తూ ఇక్కడ 2వ అధ్యాయం నుంచి వారి యొక్క లక్షణాల గురించి రాశాడు.
ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుదాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు అభిప్రాయములను ఎలా బోధిస్తారంటమ్మా? రహస్యముగా బోధిస్తారంట. ప్రభుకు స్తోత్రం చెప్దామా? నాశనకరమైన అభిప్రాయాలను రహస్యముగా వీరు బోధిస్తూ ఉంటారండి. పబ్లిక్ గా వీళ్ళు ఏం చెప్పరు, శ్రద్ధగానండమ్మా. భిన్నమైన బోధకులు రహస్యంగా బోధిస్తారు. వాళ్ళని ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో చెప్పమానండి, చెప్పరండి. ఒక మీటింగ్ పెట్టి ఇదే నిజమైన బోధ, ఈ సేవకులందరూ తప్పుగా బోధిస్తున్నారని చెప్పమానండి, చెప్పరాళ్ళు. రహస్యంగా బోధిస్తారు. ఎక్కడికి వెళ్ళి బోధిస్తారు? రహస్యంగా ఇంటింటికి తిరిగి ఒక్కొక్క వ్యక్తిని కలిసి వారిని ఈడ్చుకుపోవాలని చూస్తారు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఏం చూస్తారండి? వారిని ఈడ్చుకుపోవాలి. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, వారు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారు. వీరు యేసుక్రీస్తును వదిలేసిన వారు. హల్లెలూయా. ప్రభువు యొక్క దైవత్వాన్ని వీరు పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు కాదు అని వాక్యంలో రాయబడింది. 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుచున్నది. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏ మార్గం దూషించబడుతుందంట? సత్య మార్గము, సత్యమైన బోధ. ఇదిగో ఇలాంటి వారిని బట్టి దూషించబడుతూ ఉంది. అర్థమైందండి? మొన్నటి దాకా యూట్యూబ్లో దేవుని బిడ్డలారా ఎవరిని ప్రసాదాల కోసం కొట్టుకున్నారు. ప్రసాదం తినొచ్చా, తినకూడదా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇది ఒక అబద్ధమైనటువంటి బోధ అండి. వాక్యం ఎంతో స్పష్టంగా రాయబడింది, తినొద్దని ఎంతో స్పష్టంగా రాయబడింది. కానీ కొంతమంది అబద్ధ బోధకులు ఏమని ప్రచారాలు చేశారండి? తినొచ్చు, ఏం కాదు, తినొచ్చు. ఏమండి, అదే ప్రభు 10వ అధ్యాయంలో ఏమని రాశాడు? దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వాదపు పాత్రలను తీసుకొని నీవు ఏమండి దెయ్యాల పాత్రలో చెయ్యేస్తావా? ఇది వాళ్ళకి తెలీదా? తెలుసండి. కానీ వాక్యాన్ని వాక్యంలో ఉన్న మాట చూపిస్తున్నారు. ఏమని రాయబడింది? నువ్వు తిన్నా ఏమి లేదు, తినపోయినా ఏమీ లేదు. ఆ ఒక్క మాట పట్టుకొని ఎన్ని గాలి కుదిలేసి ఆ ఒక్క మాట ద్వారా ప్రజలను తప్పుడు మార్గాల్లోనికి నడిపించడం మొదలెట్టారు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా నేను ఒక మాటను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను, ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి పద్ధతులు, విషయాలు రాయబడినాయి. అందులోంచి ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఈ మాటను మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, శ్రద్ధగా చూడండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే వినండమ్మా, ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. స్తోత్రం చెప్పండి. జారులతో సాంగత్యం, అన్యజనులతో సాంగత్యం చేయొద్దనగానే ఏమండి, అనేక క్రైస్తవ సమాజం ప్రభువుని ఎరగలేని వారిని కించపరుస్తూ, చిన్న చూపు చూస్తూ, వారు ఏదో పెద్ద పాపుల లెక్క వారిని ట్రీట్ చేస్తూ నడుస్తూ ఉన్నారు. కానీ వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఈ లోకంలో జారులతోనైనా, వ్యభిచారులతోనైనా, ఈ లోకంలో ఉన్నటువంటి విగ్రహారాధికులతోనైనా, ఈ లోకంలో ఉన్నటువంటి తిట్టుబోతులతో, త్రాగుబోతులతో, దోచుకునే వారితోనైనా కాదంట. ఎవరితో సహవాసం చేయకూడదంట. ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు, అరే మంచి కూర్చో. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని. అమ్మా, సహోదరుడు అంటే, సహోదరుడు అనబడిన వాడంటే సంఘంలో చేరిన వాడు, దేవుని సమాజంలో చేరిన వాడు,
ప్రభు చెంతకొచ్చిన వాడు, రక్షణ పొందినవాడు, ఏమండి బాప్తిసం పొందిన వారికి సంఘానికి పెట్టిన పేరులో ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేశాను, సహోదరులు అనేది ఒక పేరు సంఘానికి. హల్లెలూయా. ఏం పేరండి సంఘానికి? సహోదరులు అనే పేరు సంఘానికి ఉంది. కాబట్టి ఆ సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని, దొంగ అయినా వాడితో మీరు సాంగత్యం చెయ్యవద్దు, వాడితో కలిసి భోజనం చెయ్యొద్దు. ఏమండి, అట్టివాడు మీలో ఉంటే గనక ఆ దుర్మార్గుని మీలో నుంచి వెలివేయండి. 13వ వచనంలో రాయబడింది. స్తోత్రం చెప్పండి. ఇట్లాంటి విగ్రహారాధికులు, విగ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో ఏమండి వారు తమ్మును తాము అపవిత్రం చేసుకుంటూ దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళు ఎవరున్నా దేవుడు ఏం చెప్పాడమ్మా? అమ్మా ఏం చెప్పాడు? అలాంటి వాళ్ళతో మీరు సావాసం చేయొద్దు, కలిసి భోజనం చేయొద్దు, అలాంటి వాడిని సంఘానికి రానివద్దు, వాడిని వెలివేయండి అన్నాడా లేదా? ఏదున్నా సత్యవాక్యాన్ని ఏమండి ఖండించుకుంటూ చెప్పడమే దేవుని యొక్క సేవకుల లక్షణం. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘంలో ఎవరైనా తిరుగుబోతు కానీ, తిండిపోతు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ అయ్యున్న ఎడల వాడిని వెలివేయమంది సంఘం. దేవుడు చెప్పిండండి అలాంటి వాడిని సంఘానికి రానివద్దు. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మీరు బూతులు మాట్లాడేలో అంటే, మీరు నోరు పడేసుకునేలో అంటే నాకు తెలిస్తే బాగోదమ్మా, నేను ఖచ్చితంగా మొహం పట్టుకొని అడుగుతాను. ఎన్నోసార్లు చెప్పానా లేదా? చెప్పానండి. అయినప్పటికీ కొంతమంది ఇంకా వారి పద్ధతులు మారట్లేదు. నేను వారి వయస్సును గౌరవించి నేను అడగట్లేదు, వారి వయస్సును గౌరవించి నేను ఇప్పుడు నాకన్నా చిన్నది కాబట్టి టక్కని నేను అందరిలో అడగగలిగాను. హల్లెలూయా. వారి వయస్సుని నేను గౌరవించారే, పెద్దది కదా. నేను ఏమండి తిమోతి గారితో దైవజనులకు రాసిన పత్రిక ఏంటో తెలుసా బైబిల్లో? శ్రద్ధగానండి. తిమోతి పత్రిక దైవజనులకు రాసిన పత్రిక. ఇదిగో ఈ 1 పేతురు, అలాగే యోధా పత్రిక, 2వ తెస్సలోని పత్రిక, ఈ 3 కూడా అబద్ధ బోధల కోసం రాసిన పత్రికలు. అయితే దైవ సేవకులకు కూడా ఒక పత్రిక ఉంది బైబిల్లో. దైవజనుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బోధించాలి, ఎలా సంఘంలో ప్రవర్తించాలో ఒక పత్రిక ఉంది. దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక. ఏం పత్రిక అండి? చెప్పండి అమ్మా. తిమోతి అనే దైవజనుడు తిమోతికి 2 పత్రికలు రాశాడు పౌలు గారు. ఆ 2 పత్రికలు కూడా దేవుని బిడ్డలారా దైవజనుడు ఎలా ఉండాలి, దైవ సేవకుడు ఎలా బ్రతకాలో ఆ 2 పత్రికల్లో దేవుడు రాయించాడండి. మీరు చదివి దైవజనులు ఎలా ఉండాలో నేర్చుకోండి. ఒకవేళ అలాంటి పద్ధతి నీ సేవకుడికి లేకపోతే మీరు కోచింగ్ చేయండి, అడగండి, తప్పేం లేదు. అన్నా ఇదిగో దైవజనుడు ఎలా ఉండాలని వాక్యంలో రాయబడింది కదా, నువ్వెందుకు ఎలా ఉండలేదు అడగాల. అర్థమవుతుందండి? అర్థమైందా? నీ సేవకుడు, సంఘానికి వెళ్ళే సేవకుడు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని నువ్వు నమ్మడానికి వీల్లేదు. ఇదిగో దేవుని వాక్యంలో రాయబడితేనే నువ్వు నమ్మాలా. దేవుని వాక్యంలో లేనిది ఎవడు బోధించినా ఆ బోధ కొరకు నిన్ను పోరాడమని వాక్యం చెప్పింది, ఆ బోధ కొరకు నిన్ను నిలవబడమని వాక్యం చెప్పింది. ప్రభు స్తోత్రం చెప్దామా? అలాగే సంఘ పెద్దలు అనే వాళ్ళు ఎలా ఉండాలో వాక్యంలో ఒక పత్రిక రాశాడు దేవుడు. ఎవరి కోసం? అట్లేదండి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి. ఏమండి, ఆ పత్రిక తీతుకు రాసిన పత్రిక. ఏం పత్రిక? అట్లేదు. తీతుకు రాసిన పత్రిక సంఘ పెద్దలు అనే వాళ్ళు ఎలా ఉండాలి, సంఘంలో ఎలాంటి వారిని సంఘ పెద్దలుగా నియమించాలి. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు దైవజనులు అవ్వాలో, ఎలాంటి లక్షణాలు దైవజనులు కలిగి ఉండాలో తిమోతికి రాసినటువంటి పత్రికల్లో రాయబడితే, తీతుకు రాసినటువంటి పత్రికలో ఎలాంటి వ్యక్తులను సంఘ పెద్దలుగా మనం గౌరవించాలి, ఎలాంటి వ్యక్తులను సంఘాల్లో సంఘ పెద్దలుగా మనం నియమించాలో స్పష్టంగా రాయబడింది. మీరు చదవండి, స్తోత్రం చెప్పండి. వీలైతే వచ్చే వారం తీతుకు రాసిన పత్రిక చదివి అందులోంచి కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేయండి. ఆ పై వచ్చే వారం తిమోతికి రాసిన పత్రిక చదివి దైవజనుడు అనేవాడు ఎలా ఉండాలి, సేవకుడు యొక్క గుణం ఎలా ఉండాలా, సేవకుడు లక్షణం ఎలా ఉండాలా, సేవకుడు బోధ ఎలా ఉండాలా, బ్రతికి ఎలా ఉండాలా, ఈ విషయాలు అపై వచ్చే వారం మీరు చదవండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? పోయిన వారం ఏం చదివారు?
ఎఫెసీ రాసిన పత్రిక చదివారు. అందులో సంఘం ఎలా ఉండాలో రాయబడింది. ఎఫెసీ పత్రికలో సంఘం ఎలా ఉండాలి. ఈ వారం ఏమండి రెండో పేతురు అలాగే యోధా పత్రిక చదివాం. ఇందులో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధమైనటువంటి ప్రకటనలు చేసే వాళ్ళు వస్తారు, వాక్యం చెప్పే వాళ్ళు వస్తారు. వాళ్ళని ఎలా గుర్తించాలో దేవుడి సంఘానికి రాశాడు. హల్లెలూయా. వచ్చే వారం నిజమైన దైవజనుడు ఎలా ఉండాలి, నిజమైన సేవకుడు ఎలా ఉండాలి, ఎలాంటి వాడు సేవకుడిగా పిలువబడ్డానికి అర్హుడు, వాడి లక్షణాలు ఏంటి, వాడి బోధ ఎలా ఉండాలి, వాడి బ్రతుకు ఎలా ఉండాలి, వాడి మాటలు ఎలా ఉండాలి, ఒక దైవజనుడి యొక్క జీవితం ఎలా ఉండాలో 1 తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రికలో స్పష్టంగా రాయబడింది. మీరు చదవండి పిల్లల దగ్గర. స్తోత్రం చెప్పండి. మీరు చదవండి. చదివి ఒకవేళ అందులో విధానం ప్రకారంగా నేను దైవజనుడిగా లేదా నీకు తెలిసిన దైవజనులు ప్రవర్తించకపోతే వారిని ఖండించండి, గద్దించండి, చెప్పండి వారితో, అన్నా ఈ పద్ధతి నీలో లేదన్నా అని చెప్పండి. మార్చుకుంటాం. ప్రభు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, పట్టుబట్టి చదవండి, మొహమాట పడకండి. స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్పండి. ఎందుకంటే సంఘానికి వచ్చేటటువంటి వారిలో మొహమాటం అనేది ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, విశ్వాస విషయంలో మొహమాటం కలిగిన వారిగా మీరు ఉండొద్దు అన్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా, గంభీరంగా చెప్దామా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, అబద్ధ బోధకులు ఎలా ఉంటారో ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం వాక్యంలో. అబద్ధ బోధకులు ఏమండి, వీరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. 3వ వచనంలో 2 పేతురు 2:3లో ఏమండి వీరి యొక్క బోధ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. చూడండి, వారు అధిక లోబులై, వీరి యొక్క పద్ధతి ఎలా ఉంటుందండి, అధిక లోబులు. అంటే లోబులు అంటే విచ్చలవిడితనంగా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు. రెండవది దేవుని బిడ్డలారా, లోబులు అంటే అస్సలు పిసినారితనంగా ఉండేవాళ్ళు. ఈ 2 లక్షణాలు కలిగిన వాళ్ళని లోబులు అంటారు. లోబులు అంటే ఎవరు అంటమ్మా, విచ్చలవిడితనంగా డబ్బు ఖర్చు పెట్టడం లేదా అస్సలు ఖర్చు పెట్టకపోవడం. స్తోత్రం చెప్పండి. ఈ 2 గుణాలు కలిగిన వాళ్ళని లోబి, పిసినారి అంటారు. ప్రభు స్తోత్రం చెప్తామా. వీరు అధికమైనటువంటి లోబులు అంటండి, డబ్బును విచ్చలవిడితనంగా ఖర్చు పెడతారు, లెక్క ఉండదు వీళ్ళకి. తర్వాత ఇంకేంటి, కల్పన వాక్యములను చెప్పుచు. ఏ వాక్యాలు చెప్తారంటమ్మా, కల్పన. అక్కడ ఏముండదు, కల్పితాలు చెప్తూ ఉంటారు. అక్కడ ఏముండదండి. ఎవడు ఒక వాక్యం చదువుతారు, ఆ వాక్యాలు ఏముండదు, దానికి 10 వాక్యాలు కల్పిస్తారు. ఎక్కడున్నాయి అంటే నేను తర్వాత రెఫరెన్స్ చూపించారంటాడు. స్తోత్రం చెప్పండి. అక్కడ ఉండదు. సంవత్సరం అంతా నువ్వు కూర్చొని ఎక్కడుందన్న మొన్నటి వాక్యం అంటే చూపించలేడు. నువ్వు ఫలానా చెప్పు, ఎక్కడుందంటే వాడు చెప్పలేడు. అబద్ధ బోధకుల లక్షణం ఇది. హల్లెలూయా. కల్పన వాక్యాలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. అమ్మా, ఇవన్నీ దేనికంట, డబ్బు సంపాదించుకోవడానికండి. వాడు కలిగింది స్వార్థ పనిలో ఖర్చు పెట్టడం, దాచుకుంటాడు. వాడు కలిగింది దాచుకొని ఇంకా సంపాదించాలని చూస్తూ ఉంటాడు. సేవకులు ఆ రోజుల్లో అపోస్తులు ఎలాగొచ్చారో తెలుసండి, వారికి కలిగినవన్నీ సేవలో పెట్టి వచ్చారండి. వారి సమస్తాన్ని సేవకు అప్పగించుకొని వచ్చారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మా విన్నవా, సేవకుడు అనేవాడు ఏమండి తనకు కలిగిందంతా సేవ కొరకు ఉపయోగించగలిగిన వాడు నిజమైన సేవకుడైతే, డబ్బు సంపాదించుకోవాలని డబ్బు దాచిపెట్టుకునేవాడు అబద్ధ సేవకుడు. వాడు సంఘాన్ని పెడతాడు, సంఘాన్ని నడిపిస్తాడు. ఎందుకని నడిపిస్తాడండి, సంపాదించుకోవాలా, ఇంకా సంపాదించాలా. హల్లెలూయా. రాయబడింది, వారు మీ వలన లాభము సంపాదించుకునేదరు. ప్రభుకు స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మరొక వచనంలో రాయబడి ఉంటదండి, మరొక మాటలో రాయబడి ఉంటది. చూడండి ఇక్కడ రాయబడినటువంటి వచనాల్లో 10వ వచనం 9వ వచనం, భక్తులను శోధనలో నుంచి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వాన్ని నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభు సమర్థుడు. ఎవరు వీళ్ళు అబద్ధ బోధకులు. ఎలాంటి వాళ్ళంట, తెగువ గల వాళ్ళు. అంటే దేనికైనా తెగించేస్తారు. ముఖం మీద ఉమ్మేసినా సరే తుడుచుకొని పోతారు. వీళ్ళు సిగ్గుండదు వీళ్ళకి. వీళ్ళ కనీసం చిచ్చియారే, నేను ప్రభుని నమ్ముకున్నాను కదరా, నేను దేవుని ఎరుగునోని కదరా, నేను ఒక మాట పడకూడదు, నాకు దేవుని కొరకు నేను జీవంగా రోషంగా నేను బ్రతకాలనేటటువంటి తెగువ వీరిలో
ఉండదు. పనికిమాలిన వాటి కొరకు దిగజారిపోతారండి. స్తోత్రం చెప్పండి. దిగజారు లక్షణం ఎక్కువ వీరిలో. అబద్ధ బోధకుల్లో దిగజారే లక్షణం ఎక్కువ. ఎక్కడైనా ఒక 10 రూపాయలు ఇస్తున్నారని చెప్పండి, పరిగెడతారు ఇక్కడ. కాబట్టి ఎక్కడికైనా పోతే భోజనం పెడతారని చెప్పండి, పరిగెడతారు. హల్లెలూయా. నేను అనకూడదు కానీ దేవుని బిడ్డలారా, నేటి ఏమండి సేవకుల మీటింగుల యొక్క పాంప్లెట్లు ఎలా ఉంటాయి తెలుసా? ప్రేమ విందు కలదని కింద ఉండాల, ప్రత్యేకమైన కానుక కలదని కింద అలా ఉంటే 100 మంది వస్తారు. ఆ 2 లేవనుకోండి 10 మంది వస్తారు. ఆ 10 మందే నిజమైన సేవకుడు. స్తోత్రం చెప్పండి. తిండి కోసం పరుగులెత్తేవాడు కాదండి సేవకుడు అంటే. తిండికి లేక అల్లాడేవాడు కాదండి సేవకుడు అంటే. ఉన్నదాన్ని వదులుకొని ఉపవాసం ఉండేవాడు సేవకుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నాకు ఫలానా ఇంటికి వెళ్ళానండి, నాకు ఏమి ఇవ్వలేదండి, నాకు ఏం పెట్టలేదండి అనేవాడు సేవకుడు కాదండి. అవసరమైతే తన జేబులో ఉన్నది వాళ్ళ కొరకు, వాళ్ళ బాధలను బట్టి వాళ్ళకి ఇవ్వగలిగినవాడు సేవకుడు. ప్రభు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇక్కడ రాయబడిందండి, వారు తెగువ గలవారు, స్వేచ్ఛాపరులు. ఏం పరులు అంటే వీళ్ళకి ఎవడు కూడా వీళ్ళ పైన ఉండి ఏం చెప్పకూడదు, వీళ్ళకి ఏం మాట్లాడకూడదు వీళ్ళకి. హల్లెలూయా. స్వేచ్ఛాపరులను, మహాత్ములను దూషించక వెరవకి ఉన్నారు. మహాత్ములు అంటే మహిమలు, అంటే దేవుని మహిమ పొందిన దైవజనులను వీళ్ళు కించపరుస్తూ ఉంటారు. దైవ సేవకులను వీళ్ళు దూషిస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రభు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో, దేవదూతల వారి కంటే మరి అధికమైన బలమును శక్తి గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరుతురు. ఎవరికంటే? దైవజనుల కంటే దేవదూతలకు ఉన్నతమైన స్థితి ఉన్నప్పటికీ, ఒరే వీడు దైవజనుడురా, దేవుని పిలుపు కలిగినోడురా, దేవుని వాక్యాన్ని చెప్పేవాడురా, దేవుని సంఘాన్ని నడిపించే, దేవుని కొరకు సమర్పణ కలిగిన దైవజనుడు అని దేవదూతలన్నా భయపడుతున్నాయి కానీ వీళ్ళు భయపడట్లేదంట. అర్థమైందా? వీళ్ళకి సేవకుడు అంటే భయం లేదు. నిజమైన దైవజనులను వీళ్ళు దూషిస్తూ ఉన్నారు, నిజమైన సేవకులను వీళ్ళు దూషిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళు అబద్ధ బోధకులు అని వాక్యంలో రాయబడింది. ఇంకేమని రాయబడిందండి చూడండి దేవుని బిడ్డలారా, 11-12 వచనం. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి. వీళ్ళ గుణం ఎలా ఉంటుందంటే అండి, మృగాల గుణం. జాలు ఉండదు, కనికరం ఉండదు. హల్లెలూయా. మృగముల స్వభావాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు. తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారు. వీడికి ఏం తెలీదు, పొట్టకొస్తే అక్షరం ఒక రాదు వాక్యంలోంచి. కానీ నలుగురి మీద, ఏమంటే ఈరోజు యూట్యూబ్ ఉంది కదండి, నలుగురి మీద అట్లండి, నలుగురికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇంకా గౌతమి అంది కదా వాక్యం చెప్తూ ఏమండి, నలుగురు గురించి. నేటి దినాల్లో సేవకులు ఎలా తయారంటే దేవుని బిడ్డలారా, ఏమంటే వాళ్ళు యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి గొప్ప గొప్ప దైవజనులను తిడుతున్నారండి. గొప్ప గొప్ప దైవజనులను దుమ్మెత్తిపోస్తున్నారు. వారిలో ఉన్న తప్పేంటి అంటే ఏం లేదు. మొన్న ఒక ఆయన వచ్చాడు, జానుపాలు. ఆయనకు అలవాటు అండి, అందరిని తిట్టడం అలవాటు అయింది జానుపాలకి. ఏమండి, చివరికి యేసన్న గారే సేవకుడు కాదని చెప్పిండు ఒక వీడియోలో. చదువు లేని యేసన్న గారు సేవకుడు ఏంటి అన్నాడు. చదువు ఉంటేనే సేవకుడు అంటే ఈయన గారికి, చదువు లేనివాడు సేవకుడు కాదంట. ఏమంటే దేవుడు చదువుని బట్టి పిలిచేవాడా? దేవుడు జ్ఞానాన్ని బట్టి పిలుచుకుంటాడా? లేదే. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఏర్పాటు చేసుకుంటా అన్నాడు కదా దేవుడు. మరి ఈయన చదవలేదా జానపలు? ఆ వాక్యం చదవలేదండి ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న రీసెంట్గా ఒక దాని మీద ఆయన తుమ్మెత్తిపోసాడు. నా తమ్ముడు పాడాడు కదా, ఏదైనా చేయగలవు, కథ మొత్తం ఆ పాట మీద ఆయన దుమ్మెత్తిపోసిండు. ఇది నిజంగా దేవుడి కొరకు కాదు. యేసు ప్రభు లక్షణం స్థిరపరిచే దేవుడు కాదు. యేసు ప్రభు ఎవరిని బాగు చేస్తాడని బైబిల్లో నూతన నిబంధనలో లేదు. ఎవరిని స్వస్థతలు చేసినట్టు లేదు. అద్భుతాలు చేసేవాడు అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, అబద్ధ క్రీస్తు అని చెప్పాడు ఆయన ఆ వీడియోలో. ఎవరిని నూతన నిబంధన నిండా అద్భుతాల గురించి రాయబడినాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడిందండి? ప్రభు వారు వెనువెంట ఉండి అద్భుతాలు జరిగించుచు వాక్యమును స్థిరపరిచినట్లు రాయబడిందే. మరి ఆయన ఏమని చెప్తున్నాడు వీడియోలో? ఏమని చెప్తున్నాడండి ఆయన? ప్రభు స్థిరపరచడు, ప్రభు అద్భుతాలు చేయడు, అద్భుతాలు చేసేవాడు అపవాది, ఏమండి అంత్యక్రీస్తు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా.
వాక్యం తెలియలేనోడు కూడా ఈరోజు వాక్యం పట్టుకొని మాట్లాడుతున్నాడు అండి, బైబిల్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. వాక్యం తెలియలేనోడు కూడా దేవుని బిడ్డలారా వాడు ఫేమస్ అవ్వడానికి, వాడు గొప్పోడు అవ్వడానికి, ఇది ఇక్కడ రాయబడింది, మహాత్ములను దూషిస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? ఈరోజు దేవుని బిడ్డలారా ఏమండి, అబద్ధ బోధకులను నువ్వు కనుక గుర్తుపెట్టకపోతే వారు ఉచ్చులో పడిపోతావు, వారు వలల్లో పడిపోతావు. వారు నిన్ను ఎందుకొరకు తెలుసండి, అబద్ధ బోధకులు సంఘాన్ని ఎందుకొరకు తమ ఉచ్చులో పెట్టుకోవాలని చూస్తారో తెలుసా? వారు గాయపడిన దానికి కట్టరు. గాయపడిన దానికి ఏం చేయరు? చూడండి యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపర్లను గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపర్లతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీల కాపర్లకు శ్రమ. అమ్మా, ఏం నింపుకుంటారంటే కడుపు నింపుకోవడానికి ఇలా బోధలన్నీ. అమ్మా, నువ్వేం చేసినా పర్లేదు తల్లి, నువ్వు మొక్కినా పర్లేదు, తిరిగినా పర్లేదు, విగ్రహాల చుట్టూ తిరిగినా పర్లేదు, నువ్వు బూతులు మాట్లాడినా పర్లేదు, నువ్వు రా మా సంఘానికి రా, దశంభాగమి కానికి ఏం లేదమ్మా, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బహుగా దీవించబోతున్నాడు. ఈ బోధలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. సంఘాలు గద్దించే సేవకులు కరువైపోయారండి. అబద్ధ బోధకులు గద్దించరు, అబద్ధ బోధకులు తప్పు చేస్తే ఖండించరు, ఏలెత్తి చూపించరు. ఎందుకంటే వామ్మో సంఘాన్ని వదిలేసిపోతేమో, వామ్మో ఇప్పుడు ఆమె ఇచ్చే కానుక ఇవ్వడం మానేస్తుందేమో. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎటైనా మాకే బాధ. ఎవరికి బాధ? సేవకుడికే. ఎందుకో ఏమండి, ముందుకెళ్ళి ఒక మాట అన్నావు అనుకో, నువ్వు కడుపు మీద కొడతావు. అంటే అర్థం ఏంటి? సంఘాన్ని ఇప్పుడు గౌతమి మీద అన్నావు అండి, ఒక మాట అన్నావు, ఇప్పుడు గౌతమి దశం బామెత్తదా? ఏమండి చెప్తున్నా మామూలుగా. ఏమండి కోపం వచ్చింది అనుకో, చెయ్యి ఈ అన్నకి ఇవ్వకూడదురా, ఇంకోటికి ఇస్తాను నేను. ఏమండి మామూలు చెప్తున్నా. ఇప్పుడు సంఘాన్ని గద్దించామండి, ఈ కానుక అయ్యగారికి ఇద్దారు అనుకున్నాను కానీ నన్ను ఎంత మాట అన్నాడు ఇవ్వనిక. అంటే సంఘాన్ని గద్దించామనుకో, సంఘం ఏడబడుతుంది? కడుపు మీద పడుతుంది. ఒకవేళ గద్దించకుండా వెనక్కి వెళ్ళమనుకో, దేవుడు ఈ మీద పడతాడు. నాకు నీకు ఏం చెప్పాను రా, నువ్వేం చేస్తున్నారా అంటాడంట. అంటే మేమే మధ్యలో నలిగిపోయింది. నువ్వు కడుపు మీద కొట్టిన పర్లా, ఈపు మీద మాత్రం దెబ్బ పడద్దు. స్తోత్రం చెప్పండి. ఈపు మీద కొట్టినాడు కడుపును కూడా చూస్తాడు. ప్రభు స్తోత్రం చెప్దామా? ఈపు మీద కొట్టినాడు నా కడుపు నింపగలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కడుపు నింపుతావని నీ పక్షంగా నేను మాట్లాడినావు. నువ్వు తప్పు చేస్తే గద్దిస్తా, నువ్వు తప్పుడు విధానంలో వెళ్తే నేను నిన్ను గద్దిస్తా. హల్లెలూయా. రాయబడింది, తమ కడుపు నింపుకొని సేవకులకు కాపరులకు శ్రమ అన్నాడు. వీరు ఎందుకని సంఘంలో వీరు బోధలు ఎలా ఉంటాయని వాక్యంలో రాయబడింది. చూడండి 3వ వచనం. మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు గాని గొర్రెలను మేపరు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? అమ్మ ఏందంట? కొవ్విన గొర్రెలను వధిస్తారు, కొవ్వు తింటారు, బొచ్చు కప్పుకుంటారు. కానీ గొర్రెలకి మేత ఉంటుందా? వాళ్ళకి కావలసినంత తిండి పెడతారా? నిన్న మా దగ్గరకు ఒక ఆయన వచ్చాడండి, ఎందుకులేండి చెప్పిన పర్లేదు, మన జగన్ తండ్రి యోహాన్ గారు. స్తోత్రం చెప్పండి. కావండి సుమారుగా 10 నెలల తర్వాత వచ్చాడు మహానుభావుడు. హల్లెలూయా. పోయిన క్రిస్మస్ కనబడ్డాడు, మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు కనబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఓ మాట అన్నాడు, నాకు భలే ఆశ్చర్యమైంది, విచిత్రమైంది. అయ్యా మా దగ్గరకు వచ్చి, పాస్ట్ గారు అయ్యా 10 నిమిషాలే అయ్యా వాక్యం, ఏం చెప్తాడో తెలియదు అయ్యా, 10 నిమిషాలు చెప్తాడు, వెళ్ళిపోతాడయ్యా, ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు చెప్తాడయ్యా అన్నాడు. అది చాలా విచిత్రమైంది. హల్లెలూయా. ఏమండి, అలాంటి వాళ్ళు ఇంతమంది నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. నేటి సేవకులు ఎంత త్వరగా ఒరిపించుకొని పోదామనే వాళ్ళు తప్ప, అయ్యో నా బిడ్డలకు కావాల్సిన వాక్యం కడుపు నిండా పెడదాం అనే సేవకులు కొదువైపోయారు, కొరత అయిపోయారు. యూట్యూబ్ పెట్టండి, అర్ధగంట వాక్యంలో 20 నిమిషాలు వాళ్ళ పరిచర్య కోసం డబ్బాలు కొట్టుకునే వాళ్ళే. ఇదిగో నేను ఇచ్చేస్తున్నా, నాకు అది ఇవ్వండి, ఇది కావాలి, అది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి అని. దాంట్లో మళ్ళా ఆ 20 నిమిషాల్లో 10 నిమిషాలే సత్యమైన బోధ ఉంటుంది. ఆ 10 నిమిషాలే వాక్యపు రిఫరెన్స్లు ఉంటాయి. మిగిలిన 15-20 నిమిషాలు పూర్తిగా దేవుని బిడ్డలారా సరైన బోధ సంఘాలకు అందరికి. వాక్యం చెప్తుందండి, వారు కొవ్విన గొర్రెలను వధిస్తారు. ఏమండి, మాంసం తింటారు, కొవ్వు తింటారు, బొచ్చు కప్పుకుంటారు, కానీ గొర్రెలను మాత్రం మేపరు. ఇంకేమని రాయబడింది కింద?
బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోడుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. హల్లెలూయా. సేవకుడు అన్నవాడు ఏం చేయాలండి? ఏమండి, సంఘ సభ్యురాలు బలహీనంగా ఉంటే వెళ్ళి బలపరచాలా. అమ్మా ఏమైంది తల్లి, మేమున్నామమ్మా, నీకేమైంది? బలపరచాలండి, బలం ఇవ్వాలా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రోగంతో ఉంటే వాటి కొరకు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలా, స్వస్థపరచాలా. ఆ పని దేవుడు సేవకుడికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గాయపడిన వాటికి కట్టాలా, వాక్యం అనేటటువంటి మందు వాటికి వెయ్యాలా. ఇవన్నీ సేవకుడి లక్షణాలు. ఇవన్నీ చేయరు. అలాంటి సేవకులనే వాక్యం చెప్తుంది భిన్నమైన బోధలు బోధించేవారు, అబద్ధ బోధకులు అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తారంట. 2 పేతురు 2వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 12వ వచనం చదువుతున్నారు. తమకు తెలియని వాటిని గురించి బోధిస్తున్నారు, దూషిస్తున్నారు. వాడు పూర్తిగా తెలియదు, బైబిల్ కోసం దూషిస్తారు. పూర్తిగా తెలీదు, అక్కడ ఏం రాయబడుతుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ముందు ఎదుటోడి మీద 2 మాటలంటే నేను హైలైట్ అవ్వచ్చు. దేవుని బిడ్డలారా వింటున్నారండి? ఏదో నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక షార్ట్ వర్డ్ వచ్చింది. చెప్పకూడదో తెలియదు కానీ చెప్తున్నాను. షార్ట్ వర్డ్ వచ్చింది. ఇట్లాంటి విషయాలన్నీ ఎలాగో గుర్తొస్తూ ఉంటాయి నాకు మధ్యలో. హల్లెలూయా. ఏమండి, ఆ షార్ట్లో వాడు అంటూ ఉంటాడు, ఏమండి నేను ఊకనే పైకి రాలా, కష్టపడి పైకి వచ్చి నన్ను చూసుంటావు. ఏమండి, నేను 10 మందిని తొక్కుకుంటూ పైకి వచ్చాను అన్నాడు. ఎలాగొచ్చిందంట? 10 మందిని, ఇతరులు కష్టపెట్టి పైకి వచ్చినాను కాదు, కష్టపడి పైకి వచ్చినాను కాదు, ఇతరులను తొక్కుకుంటూ పైకి వచ్చాను. ఈరోజు అనేక మంది యూట్యూబ్లో సేవకులు పద్ధతులు ఎలా ఉన్నాయి? దేవుని బిడ్డలారా, బాగా ఫేమస్ అయిన తిట్టగానే మాట్లాడకూడదు, ఈయన ఫేమస్ అవ్వాలని ఎవరినో అంటూ ఉన్నారు. పూర్తిగా తెలియకుండానే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది దేవుని బిడ్డలారా, వారు ఏమీ తెలియకుండానే వారు దూషిస్తున్నారంట. 12వ వచనంలో, తమ దుష్క్రియలకు ప్రతిఫలంగా హాని అనుభవించు తాము చెయ్యి నాశనముతోనే తామే నాశనము పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి 15వ వచనంలో, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. హల్లెలూయా. అమ్మా, దేన్ని ప్రేమించాడంట? బహుమానాన్ని ప్రేమించి బోధిస్తూ ఉన్నారు. బహుమానాన్ని ప్రేమించి బోధిస్తూ ఉన్నారంట సేవకులు. వీరి ఎన్ని లక్షణాలు కూడా అబద్ధ బోధకుల కోసమే. అమ్మా వినండి, వింటున్నారా దేవుని బిడ్డలారా? ఈరోజు ఏమండి, ఇంకో మాట నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నిన్న నేను చదువుతూ ఉన్నాను, మీకా గ్రంథంలో అనుకుంటా, మీకా గ్రంథం చదువుతూ ఉన్నాను. పాత నిబంధన అయిపోవచ్చింది. మీకా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు ఆ మీకా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఒకసారి తీస్తారా? చదువుదాం. మీకా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆ మాటను మనం ఒకసారి చదువుదాం. మీకా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. శ్రద్ధగా వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై. అమ్మ ఏంటంట? వ్యర్థమైన మాటలు పలుకుతాడు. వీడి నోట అంటే ఏది నాడమైన మాట రాదు. ఇది నోటుకు వచ్చింది అలా మాట్లాడతాడు, బూతులు మాట్లాడతాడు. అతని మాటలు ఒక్కటి కూడా పనికొచ్చే మాట ఉండదు. రెండోది, అబద్ధాలు ఎక్కువ ఆడతాడంట. అమ్మ ఏమి? అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియో మద్యమును బట్టియో నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును. అర్థమైందండి? అమ్మ దేట్లు బట్టి వస్తున్నాడంటే ప్రభువుని బట్టి రావట్లేదు. ఇందాక మీరు చాలా విషయాలు గుర్తు చేశారు 2వ పేతురు పత్రికలో. అందుకే నేను అవన్నీ జ్ఞాపకం చేయకుండా మీరు జ్ఞాపకం చేయలేని విషయాలు నేను మీతో చెప్తున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల రాదండి వాక్యం అనేది, ప్రసంగం అనేది. దేని బట్టి? దేవుని ఆత్మతో నింపబడ్డాన్ని బట్టి వస్తుంది. స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ ప్రసంగం వస్తుంది, ఉపన్యాసం వస్తుంది. ఎలా వస్తుంది? ఏమండి? అబద్ధాలను బట్టి వస్తుంది, ద్రాక్షరసాన్ని బట్టి వస్తుంది, మద్యం తాగడాన్ని బట్టి వస్తుందంట. అలాంటి వాళ్ళు
నేటి సంఘాల్లో ఏమండి కొంతమంది విశ్వాసులకు సేవకులుగా ఉంటున్నారు. అయ్యగారు ఏం చేసిన వాళ్ళకి ఓకే, స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి అన్నా సరే పర్లేదు, కానీ మా పాస్టర్ గారిని అన్నావా వాళ్ళు ఊకునే లేదు. అసలు వీళ్ళకి యేసు ప్రభు కన్నా సేవకుడు అంటే గొప్ప. ఈరోజు మనకి రియల్ హీరో ఆయన. సేవకుడు ఎవరండి? సేవకుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? సేవకుడు అంటే అర్థం ఏంటి? సేవకుడు అంటే అర్థం ఏంటి? పన్నుడండి. అది దేవుని సేవకుడు అయితే దేవుని పన్నుడు, మీ ఇంట్లో సేవకుడు అయితే నీకు పన్నుడు. నేను ఎవరికి పన్నుడిని? నేను ఎవరికి సేవకుడిని? సంఘంలో సేవకుడిని నేను. అంటే సంఘానికి పన్నుడిని నేను. నీకు కష్టం వస్తే నేను రావాలా, నీకు బాధ కలిగితే నేను రావాలా, దేవుని బిడ్డలారా నీ కుటుంబంలో సమస్య వస్తే నేను రావాలా. హల్లెలూయా. నీ ఇంట్లో పన్నోడికి జీతం ఎవరు ఇస్తారు? నీ ఇంట్లో పన్నోడికి జీతం ఎవరు ఇస్తారు? నువ్వు ఇచ్చుకోవాలా. మరి సంఘంలో సేవకుడి జీతం ఎలా వస్తుంది? సంఘమే ఇవ్వాలా. నీకు కష్టం వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చి దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఇచ్చుకోవాలా, నువ్వే చేయాలా. ఎందుకంటే సేవకుడు సంఘానికి కాబట్టి, సంఘానికి సేవకుడు అవసరం కాబట్టి, ఆ సేవకుడు అవసరం నీకుంది కాబట్టి. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, 3వ అధ్యాయంలో, ఇదే 3వ అధ్యాయంలో మంచి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. నేను అవన్నీ రాసుకున్నా దేవుని బిడ్డలారా. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, మీకా గ్రంథం 3:5. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించు వారును ఒకడు తమ నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించు వారినై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా. అమ్మ విన్నారా? భోజనం పెడితేనేమో సమాధానం అంటాడంట, కానుకిస్తే అమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడు సమాధానం అంటాడంట, కానుక ఇవ్వకపోతే నిన్ను శపిస్తున్నాను అంటాడంట. ఎవరి కోసమండి ఇవన్నీ? అబద్ధ బోధకుల కోసమే కదా, అబద్ధ ప్రవక్తల కోసమే కదా. అదే కదా అక్కడ రాయబడింది. బిలాము బోధ ఏంటి? దేవుడు వెళ్ళొద్దన్నాడు కానీ ఈయన వెళ్తున్నాడు. ఎందుకు? బాలాకు ఇంటెడు బంగారం ఇస్తానన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అమ్మ అర్థమవుతుందండి? బిలాము గారు ఎందుకు వెళ్తున్నారండి? ఇశ్రాయేలును శపించడానికే దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడని వెళ్తున్నాడా? లేదండి. బాలాకు ఇంటెడు బంగారం ఇస్తానన్నాడు. ఆయన ఘనపరుస్తానన్నాడు, ఘనత కోరుకొని పరిగెడుతున్నాడు బిలాము. ఈ అబద్ధ బోధకులు అలా ఉంటారు, ఘనతల కోసం పరిగెడతారు, వెనకాల తోకలు తగిలించుకుంటారు. ఏంటి తోకలు చెప్తామంటే? తోకలేంటి? సేవకులకి వెనకాల తోకలేంటి? ఏమండి? రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, బిషప్ అని, దేవుని బిడ్డలారా ఈ తోకలు తగిలించుకుంటారు. ఏమండి? ఒకవేళ అది పెట్టి కనుక పిలవకపోతే పైకి రాడు కూడా. వినలేనట్టు అటు చూస్తాడు. మిమ్మల్ని అంటే నన్నేనా బిషప్ అని పిలవలేదేంటి? నన్నేనా రెవరెండ్ అనలేదేంటి? హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు దేవుని కనపరచాలా, దేవుడు నిన్ను కనపరచాలి. హల్లెలూయా. మనుషులకు ఘనత కోరుకోవడం ఏంటి? నువ్వు మనుషుల కోసం సేవ చేస్తున్నావా? దేవుడి కోసం కదా. దేవుడు పిలిస్తే కదా నువ్వు సేవకు వచ్చింది. హల్లెలూయా. నిన్ను గణపరచాల్సిన దేవుడు కదా. మనుషులు మెప్పెందుకు నువ్వు కోరుతున్నావు? మనుషులు నిన్ను పొగిడితే ఏంటి, పొగడపోతే ఏంటి? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి చూడండి, వీరు ఎలా ఉంటారో ఇక్కడ రాయబడినటువంటి మాటల్లోంచి, పేతురు పత్రికలోంచి ఇప్పుడు దాకా మనం చూసాం కదా. ఒకసారి యోధ పత్రికలోనికి తిరగండి. మీ పేపర్లు యోధ పత్రిక వైపు పోనివ్వండి. పోయినాయా? యోధ పత్రికలో రాయబడినటువంటి మాటలు, యోధ పత్రికల్లో చూడండి సేమ్ ఉంటాయి. అక్కడెక్కడ కూడా సేమ్ వచనాలు ఉంటాయి. కాబట్టి సేమ్ మ్యాటర్ ఉంటుంది, కానీ ఇద్దరు వేరువేరుగా రాశారు. చూడండి ఎంత ఉన్నతమైనటువంటి బైబిల్. ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా, అంటే మీరు చదివారు కాబట్టి చెప్పారు, మీరు ఒకటే చదివారు కాబట్టి చెప్పారు. కానీ ఆ రోజుల్లో మరి యోధ పత్రిక ఒక చోట ఉండి రాశాడు, పేతురు పత్రిక ఇంకో చోట ఉండి రాశాడు. ఈ రెండు చోట పెడితే రెండు ఒకేలా ఉన్నాయి. హల్లెలూయా. ఎంత యాదృచ్ఛికమండి, ఎంత అద్భుతమండి ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మాటలు రాయబడి ఉంటాయి. 8వ వచనం, అటువలనే వీరును కలలు గనుచు
శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఇందా చెప్పాను కదండి, గొప్ప గొప్ప దైవజనులను దూషిస్తున్నారు, తమను తాము అపవిత్రం చేసుకుంటున్నారు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 10వ వచనంలో వీరైతే తాము గ్రహింపని విషయాలను గురించి దూషిస్తున్నారు. ఇప్పుడు దాకా నేను చెప్పాను, వారికి ఏం తెలియదు కానీ వాటి కోసం మాట్లాడుతున్నారు. తెలుసుకోకుండానే ఇతరుల మీద నిందలేస్తూ ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. దేవుని బిడ్డలారా, వివేక శూన్యములకు మృగముల వలె స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ. వారి కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారంగా చేసి నశించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఏమండి వీరి యొక్క బ్రతుకు ఎలా ఉంటుందో, వీరి దగ్గరికి కనుక వెళ్తే మనం ఏం పొందుతాం ఇక్కడ రాయబడిన చూడండి. 12వ వచనం, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్ముడు తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు గాను. అమ్మ, వీరు దేని చేత నడిపించబడుతున్నారు? గాలికి అటు ఇటు వెళ్తా ఉన్నారు తప్ప దేవుని ఆత్మ ద్వారా కాదు. ప్రభు స్తోత్రం చెప్పండి. వారు నిర్జల మేఘములు. నిర్జల మేఘములు అంటే నీళ్లు లేని మేఘాలు. ఎన్ని వస్తే ఉపయోగం ఏంటి అక్క వర్షం కోసం చూస్తున్నాం, నీళ్ళు లేని మేఘాలు పొలవమంట తిరుగుతున్నాయి. ఏమైనా ప్రయోజనం ఉందా? వీరిలో కూడా ఏముండదు బిడ్డ. అబద్ధ బోధకుల వెనకాల నువ్వు వెళ్తా, అక్కడ ఏముండదు, నీకు ఏం దొరకదో, దానివల్ల నువ్వు నష్టపోతావు. హల్లెలూయా. కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేలతో పెకలింపబడిన చెట్టుగాను ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అబద్ధ బోధకులు, వారి యొక్క భక్తి, వారి యొక్క జీవితం, వారి యొక్క విధానం వారిలో ఏమీ లేదండి. పైకి ఆడంబరంగా కనబడతారు, పైకి బట్టలు మాత్రం కనబడతాయి, పైకి ఎంతో భక్తి నటిస్తారు, కానీ లోపల గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. రాయబడింది దేవుని బిడ్డలారా. ఏమండి చివరిగా 17వ వచనం చదవండి, 19వ వచనం చదవండి. అట్టివారు ఎటువారండి? ఇదిగో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు ప్రకృతి సంబంధులు, దేవుని సంబంధులు కారండి వీళ్ళు. అమ్మా, దేవునికి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు పైకి బైబిల్ పెట్టుకొని బయలుదేరతారు. అందుకే ఒకప్పుడు ఓకనాన్ లేదు. ఏమండి సంఖ్యని సంచి తగిలించుకున్నప్పుడు అలా సేవకుడు అయిపోతున్నాడు అని. ఆ రోజుల్లో సేవకులు ఓకనాన్ లేదండి. ఒక సమర్పణ ఉండదు, ఒక విధానం ఉండదు, దేవుని కొరకు శ్రమ అనుభవించే గుణం ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, వారికన్నా వారి కుటుంబాలు, దేవుని కన్నా వారి కుటుంబాలను ఎక్కువ ప్రేమించుకుంటారు. దేవుని కన్నా వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ప్రేమించుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘం కన్నా వారి సుఖభోగాలను ఎక్కువ ప్రేమించుకుంటూ ఒకరోజు ఒక పూట సంఘం కొరకు ఆన్లైట్లు చేయలేని సేవకులు ఎంతో మంది ఉన్నారండి. దేవుని బిడ్డలారా, సంఘస్థులు బాధపడతామంటే జలసాలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు? సంఘస్థులు కన్నీళ్ళు కారుస్తుంటే కనుక పట్టి పట్టలేనట్టు తిరిగి వాళ్ళు ఎంతమంది లేరు? అవునండి. అమ్మ లక్ష్మి రాలేదేంటి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది, అట్టి వారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారిని ఉండి భేదాలు కలిగించున్నారు. హల్లెలూయా. ఏం కల్పిస్తున్నారంటే? భేదాలు అంటే ఏంటి? గొడవలండి, గొడవలు. వారిలో దేవుని ఆత్మ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అట్టి వారితో జాగ్రత్త. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనండి. దేవుని యొక్క వాక్యం మీద మీరు కట్టబడండి. ఇలాంటి సేవకుల మాటలను బట్టి కాదు. ఒకవేళ నేను చెప్పేదైనా వాక్యంలో లేకపోతే మీరు నిర్దాక్షిణంగా నన్ను వదిలేసి వెళ్ళిపోండి, అది మీకు మంచిది. ఏది నేను వాక్యం తప్పి బోధిస్తే, దేవుని వాక్యంలో లేని విషయాలు బోధిస్తే మీరు ఇక్కడ ఉంటే మీకు దీవెన కాదు. అందుకే పౌలు గారు బోధ చేస్తున్నప్పుడు అలా ఉందా లేదా అని బెరయా సంఘం ఇంటికెళ్ళి లేఖనాలు పరిశోధించారు. హల్లెలూయా. ఈరోజు సంఘంగా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మరలా, రే పాస్టర్ గారు ఏం చెప్పాడురా, ఉందా లేదా, ఇది నిజమేనా, బైబిల్ ఎట్లా ఉందా, లేకపోతే ఆయన ఏమన్నా ఇది వక్రంగా బోధ చేశాడా, వక్ర బోధ ఏమైనా చేశాడా, అంటే ఇలాగ ఉన్నదాన్ని ఇలా తిప్పుకుంటే వెళ్ళి ఏమైనా బోధ చేశాడా? నువ్వు ఒకసారి
ఆలోచించాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవాలా. అలా చదవకే ఆనాడు ఎన్నో సంఘాలు పాడైపోయినాయి, ఎన్నో సంఘాలు తప్పుడు త్రోవల్లోకి వెళ్ళిపోయినాయి, ఎన్నో సంఘాలు యేసుక్రీస్తును వదిలేసి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినాయి. ఈరోజు నీవు అలాగ ఉండకూడదు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి, ఇదిగో ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, నిత్య జీవార్థమైన మన ప్రభువుగా యేసుక్రీస్తు వారి కనికరం కొరకు కనిపెట్టుకోనండి, దేవుని ప్రేమలో నిలవబడి ఉండండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమండి, ఇదిగో చూడండి మరొక మాట, సందేహపడు వారి మీద కనికరం చూపండి, అగ్నిలో నుంచి లాగినట్లు అలాంటి బోధలో ఎవరైతే ఉన్నారో వారిని బయటికి లాగండి. స్తోత్రం చెప్పండి. ఏమండి, అబద్ధ బోధకుల్లో చిక్కుకుపోయిన వారిని బయటికి లాక్కురండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? కాబట్టి ఈరోజు ఈ యొక్క వర్తమానం మన కొరకే. అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్త. నేటి దినాల్లో ఎంతో మంది బయలుదేరారు, ఎందరో వస్తూ ఉన్నారు. ఏమండి, ఒక మాటను జ్ఞాపకం చేస్తాను, ఒకసారి చూడండి. ఇది తేలేటటువంటి పంచాయతీ కాదు. ఇది ఏ పంచాయతీ అమ్మా? ఏ పంచాయతీ? ఈ అబద్ధ బోధకుల కోసం పంచాయతీ. ఒక 10 దినాలు వరుసగా చెప్పుకున్నా, ఏమండి 10 రోజులు, రోజుకి 24 గంటలు చెప్పిన తేలది ఇది. ఎందుకంటే అన్ని లక్షణాలు దేవుడు రాయించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈరోజు నీకు అన్ని వాళ్ళ కోసం పూర్తిగా నీకు తెలియాలని. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక మాట ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక మాటను చదివించి నేను వాక్యం ముగిస్తాను. 29వ వచనం, 20వ అధ్యాయము 29వ వచనం. అపోస్తల కార్యాలు 29వ అధ్యాయము 20వ అధ్యాయం 29వ వచనం తీసారా? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను. అమ్మా, ఈ అబద్ధ బోధకుల్ని దేవుడు ఎలా పోల్చాడండి? తోడేళ్లతో, క్రూరమైన తోడేళ్లతో అబద్ధ బోధకులను పోల్చాడు. పౌలు గారు ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఎఫెసీ సంఘంతో. అక్కడ ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత సేవకుడు లేని సమయంలో క్రూరమైన తోడేళ్ళ వేషం వేసుకొని, గొర్రె పిల్లల వేషం వేసుకున్న తోడేళ్ళు అబద్ధ బోధకులు సంఘంలో చొరబడతారు, జాగ్రత్త అంటా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంట? వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఏ మాటలంట? వంకర మాటలు. ఏమండి, వారి వెంట రావాలా? నువ్వు ఎట్టయినా సరే వినేదాకా వాడు వస్తాను ఉంటాడు. చీయని మొహం మీద అన్నా సరే వాడు పట్టించుకోడు. హల్లెలూయా. వీరు క్రూరమైన తోడేళ్ళు. దేవుని బిడ్డలారా, అలాంటి వారితో జాగ్రత్త. ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పౌలు చూడండి అంటూ ఉన్నాడు, నేను 3 సంవత్సరాలు రాత్రింబవల్లో కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. హల్లెలూయా. సంగమా, ఈరోజు నీ దైవజనుడి కష్టాన్ని మర్చిపోవద్దు, నీ సేవకుడి కష్టాన్ని మర్చిపోవద్దు. ఇదిగో ఇక్కడ రాయబడింది, పౌలు అంటున్నాడు, నేను 3 సంవత్సరాలు మీ మధ్యలో కన్నీళ్లు గార్చి ఇక్కడ సేవ చేస్తే మీరు ఏర్పాటయ్యారపాయే. నా బోధ మర్చిపోవద్దు అంటున్నాడు, నేను ప్రకటించిన వాక్యం మర్చిపోవద్దు అంటున్నాడు. వంకర మాటలు చెప్పే వాళ్ళు వస్తారు, వారు వెనకాల పరిగెత్తొద్దు అంటున్నాడు. హల్లెలూయా. వారి పైకి బాగానే కనబడతారు, లోపల వారి స్వభావం తోడేళ్ల స్వభావం, నిన్ను పీక్కు తినే స్వభావం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు సంఘంలో స్థిరంగా నిలబడు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువు, ప్రతిరోజు దేవుని వాక్యం చదువు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు అబద్ధ ప్రవక్త, ఏది నిజమైన బోధ, ఏది దొంగ బోధ, ఏ బోధ వింటే నువ్వు దీవించబడతావు, ఏ బోధ నిన్ను నాశనం చేస్తుందో నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్తామా? ఎందుకనో తెలుసండి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఏం సమీపంగా ఉందండి? దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీలైతే వచ్చి వారం ఏమండి తిమోతి పత్రికలోంచి మనం చదువుకుందాం. ఏంటండి తిమోతి పత్రిక? తీతుకు పై వచ్చి వారం ఏమండి తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రికలు చదవండి. ఏమండి, 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక. అందులో దైవజనుల లక్షణాలు ఉంటాయి.
ఎవరమ్మా? ఎవరి కోసం ఆ పత్రిక? మాట్లాడలేదండి. దైవ సేవకుడు ఎలా ఉండాలి అమ్మా? మీ సేవకుడు ఎలా ఉండాలో మీకు తెలియద్దా? మాట్లాడలేదండి. మీరు సంఘానికి వెళ్తున్నారు, సేవకి వెళ్తున్నారు, ఏమండి దైవజనుడు ఎలా ఉండాలో దేవుడు రాయించాడు కదా. ఆ లక్షణాలు ఉంటేనే నా సేవకుడు అన్నాడు దేవుడు. ఎందుకని ఆ మాటలు రాయించాడో తెలుసండి? ఇదిగో ఎవరిని పడితే వాడిని మీరు సేవకులకు అంగీకరించొద్దు, సంగమా ఇదిగో దైవజనుల లక్షణాలు ఇయ్యి అని చెప్పడానికి ఆ మొదటి 2 తిమోతి పత్రికలు రాయించాడు. స్తోత్రం చెప్పండి. ఆ పత్రికలో దైవజనుల గుణాలు రాయించాడు. ఆ గుణాలు ఏ సేవకులు ఉంటాయో వాడే నిజమైన సేవకుడు, వాడే ప్రభువు ద్వారా పంపబడిన సేవకుడు. కాబట్టి ఆ 2 పత్రికలు చదవండి. వచ్చే వారం దాని నుంచి వాక్యం మీరు చెప్పండి. మీరు చెప్పినాక నేను కూడా దాంట్లోంచే వాక్యం బోధిస్తాను. ప్రభు స్తోత్రం చెప్పండి. వీలైతే